చామగడ్డ ఆకుదే ఓకే సరే. నెక్స్ట్ ఇప్పుడు మంచిగా చామకూర పప్పు చేసుకుందాం. టీచర్ గారు మంచిగా వండుతున్నారు, మంచిగా పాఠాలు చెప్పడమే కాదు మంచిగా వండుతున్నారు కూడా. నేనైతే ఇప్పుడు ఫిక్స్ అయినా కదా తిందామని. మేడం ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. చామకూర పప్పు ఆల్రెడీ ఉడకబెట్టిందండి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లిపాయ, కారం. ఓకే స్టార్ట్ చేద్దామా మేడం? ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. జీలకర్ర, సో మీ పిల్లలతో మీరు ఫ్రెండ్లీ ఉంటారా? యా అండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి. జీలకర్ర, ఆవాలండి, ఎండుమిర్చి. మీ ఇంట్లో మీ పిల్లలు మీరంటే బాగా భయపడతారా, మీ వారంటే బాగా భయపడతారా? మా వారంటే భయపడతారు. డాడీ అంటే భయమా? యా అండి. మమ్మీ స్కూలా? మమ్మీ స్కూల్లోనే, ఇంట్లో కాదు. ఇంట్లో మమ్మీ ఫ్రెండ్లీగానే, వాళ్ళ ఫాదర్ కి భయపడతారు. ఇంకా ఇది కూడా వాళ్ళ ఫాదర్ తో షేర్ చేయరండి, కూడా నాతో షేర్ చేస్తారు. హలో సార్, నోటీస్ దిస్ పాయింట్ సార్. మీతో ఏం షేర్ చేయరంట మీ పిల్లలు. పచ్చిమిర్చి వేసానండి, కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పసుపు, సరిపడంతండి. ఇప్పుడు చామకూర ఆకు వేయాలండి. యాక్చువల్లీ చామకూర మనకు శివరాత్రి నెక్స్ట్ డే కంపల్సరీ అవునా చేసుకుంటామండి. తర్వాత కనపడదు, ఎక్కువ దొరకదు ఇది. సో ఇది కొంచెం కుమిలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కారం తగినంత అండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ఇంక పప్పు వేసుకోవాలి. ఈ పప్పు ఇందులో వేసి ఇది రైస్ లోకేనా అండి? ఇది రైస్ లోకి బాగుంటుంది. అంటే శివరాత్రికి మనం ఉపవాసం ఉంటాం కదండి, ఏం తినకుండా ఉంటాం కదా. నెక్స్ట్ డే తింటే హెపటైట్ అంటే హెల్త్ మంచిదని. ఉన్నారండి మరి శివరాత్రికి ఉపవాసం? యా ఉంటారా? ప్రతిసారి ఉంటాము. నేను ఒకటే అనుకుంటా, భూమి మీద ఏ ఉపవాసాలు లేకుండా బతుకుతాను. కొంచెం వాటర్ ఉపవాసం అంటే దేవుడి పేరు చెప్పుకొని వీఆర్ డిటాక్సింగ్ అవర్ బాడీ అన్నట్టు అలానే చేస్తామని దేవుడు అలా పెట్టినట్టున్నాడు. మీ మొహాలు మండే, మీరు ఎలా నార్మల్ చేయరు కనీసం వన్స్ ఇన్ ఏ ఇయర్ అన్న చేయాలని. అదే సో అయిపోయిందా? అయిపోయింది. పప్పు దించేద్దామా? దించేద్దామండి. సరే, చామకూర పప్పు రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేద్దాం. చామకూర పప్పు అండి. ఓకే చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా చామకూర పప్పు రెడీగా ఉంది. సో ఎలా ఉంది టేస్ట్ చెప్తున్నా, బట్ దీనికన్నా ముందు ఒకసారి తయారీ విధానాలు చూసే. చామకూర పప్పు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చామకూర, ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, పసుపు, కారం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్.
చామకూర పప్పు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చామకూర, కరివేపాకు వేసి బాగా మగ్గించాలి. తర్వాత కారం, ఉడికించిన పప్పు వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేయాలి. అంతే, చామకూర పప్పు రెడీ.